హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు ఎవరి దేవుడు అంట అండి? యాకోబు దేవుడు అంట. ద నేమ్ యాకోబు అంటే ఏంటి అంటే చీటర్ అంట, మోసం చేసేవాడు అంట. కానీ వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ అండ్ ఐ వాజ్ వర్షిపింగ్, నాకేమనిపించింది అంటే దేవుడు ఒక చీటర్ పైన ఆయన అతిశయపడుతున్నాడంట. నేను యాకోబు దేవుడిని అని అంటున్నాడంట. ఇజంట్ ఇట్ అమేజింగ్? చాలాసార్లు మన పాస్ట్ని మనం చూసి మనం డిఫైన్ చేసుకుంటాం, కానీ ఒకవేళ నువ్వు యాకోబు వలె, నేను నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏది జరిగింది ఏది జరగబోతుందో కాసేపు పక్కన పెడితే నేను దేవుడు చెయ్యిని వదలను అని మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో దేవుడు మన యందు అతిశయపడతాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఐ వాంట్ టు టెల్ యు దట్ డజంట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడ నుంచి వచ్చినా కానీ ఒకవేళ దేవుడే నా కేడము అని మీరు అనుకుంటున్నట్లయితే టుడే ఐ వాంట్ టు టెల్ యు దట్ గాడ్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యు. దేవుడు మిమ్మల్ని చూసి అతిశయపడుతున్నాడంట. మీ చెయ్యిని ఎప్పుడు వదలను వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. కెన్ వి థాంక్ ద లార్డ్? అందరం చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధించి కెన్ వి సే థాంక్ యూ లార్డ్ ఫర్ బీయింగ్ an amazing God in our lives. He is a good Father. Amen. You all can be seated in the presence of the Lord. Are you ready for a miracle meal? yes. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, యాజ్ మచ్ యాజ్ వర్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ద సర్వీస్, ఏ రీతిగా అయితే మనం అందరం ఆరాధించాలో అది చాలా ఇంపార్టెంట్, అదే రీతిగా దేవుని యొక్క వాక్యము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కమ్యూనియన్ ఇస్ నాట్ లాస్ట్. ఏ రీతిగా అయితే వర్షిప్ మన జీవితంలో శక్తివంతముగా ఉంటుందో, ఆయన వాక్యము మన జీవితంలో శక్తివంతంగా ఉంటుందో, ఆయన బల్ల కూడా మన జీవితంలో శక్తివంతంగా ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ యూ పార్టేక్ ఇన్ ఇట్. మీరు ఎప్పుడైతే ఆయన బల్లలో చేయి వేస్తున్నారో మీ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది. ఎవ్రీ టైం మీరు ఎప్పుడైతే ఆయన బల్లలో చేయి వేస్తున్నారో సిలువలో ఏదైతే కార్యము జరిగిందో అది మన జీవితంలో జరుగుతానే ఉంటుంది అంట. హల్లెలూయా. సో ఐ వాంట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ కమ్యూనియన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్. మనం ఏ రీతిగా బల్లలో పాల్గొన్నాము అంటే ఇజ్రాయెల్ ప్రజల వలె కాదు, కానీ ద న్యూ చర్చ్, యేసుక్రీస్తు వారిని ప్రేమించిన సంఘము వలె అందరం దీంట్లో పాల్గొందాం. కెన్ యూ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 6 and let's read verses 26 and 27. John 6, 26 and 27. తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్యజీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పెను. ఆమేన్. మనం ఈ స్క్రిప్చర్ రెఫరెన్స్ చూసుకున్నట్లయితే దీనికంటే ముందు మనం ఏం చూస్తాము అంటే యేసుక్రీస్తు వారు ఒక గ్రేట్ మిరకల్ చేస్తారు. హీ గివ్స్ ద 5 loaves ఆఫ్ బ్రెడ్. అందరూ ఎవరైతే యేసుక్రీస్తు వారి బోధనలు వినడానికి వచ్చారో వాళ్ళ అద్భుతమైన కార్యము చూసి వాళ్ళందరూ ఫ్రీగా ఫుడ్ తినేసరికి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారితో ఉన్నట్లయితే మనము కష్టపడాల్సిన పని లేదు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో వెళ్తే ఏమొస్తుంది, మనకి ఫ్రీ ఫుడ్ వస్తుంది అని అనుకున్నారంట వీళ్ళంతా. సో వీళ్ళు ఏం చేశారు అంటే యేసుక్రీస్తు వారు కనపడకపోయేసరికి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెతుక్కుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వీరు వెళ్ళారంట. సో యేసుక్రీస్తు వాళ్ళ హృదయాలను గ్రహించి ఈ రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నాడంట. హీ సేయింగ్ దట్ యూ ఆర్ కమింగ్ టు మీ బికాజ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ పెరిషబుల్ ఫుడ్. మీరు క్షయమైన ఈ ఆహారము కోసం మీరు నా దగ్గరకు వస్తున్నారు. బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఎప్పుడైతే ఈ ఓల్డ్ ఆ కాలంలో మనకు రెడీమేడ్గా వాళ్ళకి బ్రెడ్ దొరికేది కాదంట. సో వాళ్ళు చాలా కష్టపడి ఆ గ్రెయిన్స్ని తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని తినాలి. సో ఇట్ వాజంట్ ఈజీ ఫర్ దెమ్. సో ఏది ఈజీగా ఉండింది వాళ్ళకు అంటే యేసుక్రీస్తు వాళ్ళని ఫాలో అవ్వడం ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి ఫుడ్ వస్తుంది అని చెప్పి దే వర్ వెరీ ఎక్సైటెడ్. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే నేను గొప్ప గొప్ప క్రియలు చేస్తున్నాను అని మీరు నా దగ్గరికి రాలేదు, కానీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మీరు క్షయమైన వాటి కోసం, పెరిషబుల్ థింగ్స్ కోసం మీరు నా దగ్గరకు వస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. అండ్ టుడే ఈరోజు క్రైస్తవులు కూడా ఏ రీతిగా ఉన్నారు అంటే ఆయన వాళ్ళ సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే నాకు ఈరోజు హీలింగ్ కావాలి,
నాకు ఈరోజు బ్రేక్ త్రూ కావాలి అంటే వీఆర్ లుకింగ్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ పెరిషబుల్. మన జీవితంలో ఒక టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అవసరమయ్యే వాటి కోసం మనం దేవుణ్ణి వెతుకుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే మీరు పెరిషబుల్ థింగ్స్ కోసం మీరు వెతుకోద్దు, కానీ మీరు దేనికోసం వెతకాలి అంటే యేసుక్రీస్తు వారు ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గివ్ యూ సంథింగ్ ఇంపెరిషబుల్. యేసుక్రీస్తు వారు మీకు ఏమిస్తున్నారు అంటే అక్షయమైనది ఇస్తున్నారంట. ఇది దేవుని యొక్క బల్ల, లేకపోతే ఆయన శరీరము, ఆయన రక్తము క్షయమైనది కాదంట, అక్షయమైనది అంట. పెరిషబుల్ కాదంట, అది ఇంపెరిషబుల్ అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పెరిషబుల్ అంటే మనం మార్నింగ్ తిన్నాక మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ ఆకలేస్తుంది, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత మళ్ళీ నైట్ మనకు ఆకలేస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి శరీరం ఆ రీతిగా లేదంట. ఆయన శరీరము ఏ రీతిగా ఉంది అంటే ఇంపెరిషబుల్ ఉందంట. మీరు ఒక్కసారి దాన్ని భుజించినా కానీ అది ఇటర్నల్ వరకు అది మీ లోపు పని చేస్తూనే ఉంటుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు వీఆర్ డిస్ట్రాక్టెడ్ విత్ ద థింగ్స్ ఆఫ్ ద పెరిషబుల్. మనం చాలా సార్లు నాకు డబ్బు కావాలి, నాకు స్టేటస్ కావాలి, దట్ ఈస్ ఆల్ గుడ్. మనకేం తెలియాలి అంటే ఎప్పుడైతే మనం ఆయనని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో ఇవన్నీ దేవుడు మనకు ఉచితముగా ఇస్తాడంట. ఆమేన్. అదే చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఎప్పుడైతే యేసు ప్రభు వారు బోధనలు వినడానికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఫుడ్ దొరుకుతుందని రాలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని సమీపముగా ఉన్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ దేవుడు వాళ్ళకు ఆల్రెడీ ఇచ్చాడు అంట. చాలా సార్లు వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఇటర్నల్ లైఫ్. దేవుడు ఇచ్చిన నిత్య జీవాన్ని మనం ఎందుకు వదిలిపెడుతున్నాము అంటే ఎందుకంటే మనం క్షయమైన వాటిని వెతుకుతున్నామంట. కానీ దేవుడు మాత్రం హిస్ రిమైండింగ్ us today, do not run after something that is perishable. ఏదైతే క్షయమైన వాటి ఉన్నాయో మీరు దాన్ని వెతకకండి, కానీ ఏదైతే యేసుక్రీస్తు వారు మీకు ఉచితముగా ఇంపెరిషబుల్ అనే సీడ్ని ఏదైతే ఇచ్చారో మీరు ఎప్పుడైతే దాన్ని భుజిస్తున్నారో అంట, వర్స్లో చాలా బాగా రాస్తుంటుంది, ఆయన శరీరము పైన అంట దేవుని యొక్క ముద్ర ఉంది అంట. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తింటున్నారో మీరు ఏం తింటున్నారు అంటే దేవుని యొక్క ముద్రను తింటున్నారు అంట. ఆ ముద్ర ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఆ ఇంపెరిషబుల్ని మీరు తీసుకుంటున్నారో మరణము ఆ ముద్రను చూసి వెళ్ళిపోతుంది అంట. ఎప్పుడైతే మీ దగ్గర డెట్ వస్తుందో అది దాన్ని చూసి వదిలి వెళ్ళిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. when we go back to the tabernacle, మనం దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడైతే చూసుకుంటామో దేవుని యొక్క మందసము మొదటిగా ఏ రీతిగా చేశారు అంటే చెక్కతో చేస్తారంట. మొదటిగా అది చెక్కతో చేసి దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్యూర్ గోల్డ్ని తీసుకొని ఆ చెక్క పైన కోటింగ్ వేస్తారంట. ఎందుకు అంటే కేవలం ఆ చెక్క మాత్రమే ఉన్నట్లయితే అది రాట్ అవుతుంది. రాట్ అవ్వడం అంటే నీళ్ళకి రాట్ అవుతుంది, లేకపోతే ఇన్సెక్ట్స్ తినివేస్తాయి. కానీ ఎప్పుడైతే దానిపైన బంగారాన్ని వాళ్ళు పెడతారో అదేమవుతుంది అంటే చెక్క ప్రొటెక్టెడ్గా ఉంటుందంట. ఇంకొక విధముగా చెప్పాలి అంటే దాని అర్థము ఏంటి అంటే మన శరీరాలు ఆ వుడ్ లాంటివి, పెరిషబుల్. కానీ ఎప్పుడైతే మనం ఆయన శరీరాన్ని తింటున్నామో మన శరీరము పైన మనం పెరిషబుల్ పెడుతున్నామంట, మనం బంగారాన్ని పెడుతున్నామంట. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నామో మన శరీరానికి ఏమి కాకుండా ఆయన చూసుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈవెన్ యాజ్ యూర్ టేకింగ్ పార్ట్ in the body and the blood of Jesus today, ఈ రోజు మీ ఏదైతే క్షయమైన మీ శరీరం ఉందో దానిపైన ఆయన అక్షయమైన శరీరము అది ఓవర్టేక్ చేస్తుందంట. ప్రతి ఒక్కటి ఏదైతే మిమ్మల్ని ఆ ఫెయిల్యూర్ స్టేట్లో పెట్టిందో, ఏదైతే మిమ్మల్ని ఆపివేసిందో అవన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వెన్ వీ గివ్ వ్యాక్సినేషన్ టు ద కిడ్స్, ఎప్పుడైతే చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ వ్యాక్సినేషన్ లిస్ట్ ఇస్తారు. ఎందుకు అంటే ఆ డిజీజ్ వాళ్ళకి రాకుండా ముందే వాళ్ళు ఇస్తారంట. అదే రీతిగా యేసుక్రీస్తు వారు మనకేం వ్యాక్సిన్ ఇచ్చారు అంటే ఆయన రక్తము, ఆయన శరీరము అనే వ్యాక్సిన్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఎప్పుడన్నా మన జీవితంలో మరణము ఎంటర్ అయితే ఆ వ్యాక్సిన్ చూసి అది వెళ్ళిపోతుంది అంట. మన జీవితంలో నో మ్యాటర్ ఏదైతే దేవుని చిత్తము కాకుండా మన జీవితంలో పనిచేస్తుందో, ఎప్పుడైతే ఆయన సీల్ని మన పైన చూస్తుందో మనం దానికి ఇమ్యూన్గా ఉంటామంట. అవి మనల్ని ఏమీ చేయలేదంట. మీరు మరణము దాకా మీరు వెళ్ళొచ్చు కానీ మీరు మరణించరు, ఎందుకంటే మీ పైన దేవుని యొక్క ముద్ర ఉంది అని వాక్యం సెలవిస్తుంది. మేబీ మీకు ఎటో డెడ్లీ డిజీజ్ రావచ్చు కానీ అందరూ చనిపోతున్నారేమో, కానీ మీరు చనిపోరు, ఎందుకంటే మీ పైన దేవుని యొక్క ముద్ర ఉంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యు నో వాట్ ఈస్ సో ఫనీ టు మీ, మనం జెనసిస్లో చూసుకున్నట్లయితే దేవుడు ఆదాముకి ఆ పండు తినకూడదు అన్నప్పుడు సాతాను వాళ్ళతో ఆ పండు తినిపించింది.
ఎప్పుడు ఈ నూతన కాలంలో ఆఫ్టర్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేవుడు మనల్ని ఇది తినండి అని చెప్తుంటే సాతాను మనతో తినిపించట్లేదు, అవునా కాదా అండి? ఎవ్రీబడి కమ్స్ అండ్ టెల్స్ యూ దట్ యూ కాంట్ టేక్ పార్ట్ ఇన్ కమ్యూనియన్. మీరు కమ్యూనియన్లో చెయ్యి వేయొద్దు, బల్లలో చెయ్యి వేయొద్దు. యూ హ్యావ్ టు, బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ సేయింగ్, ఒకవేళ మీకు నిత్య జీవము అనేది కావాలంటే మీరు ఏం చేయాలి అంటే ఆయన బల్లలో మీరు పాల్గొనాలి అని వాక్యం సెలవిస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ టైమ్ యూర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్, మీరు ఎప్పుడైతే ఆయన బల్లలో మీరు చెయ్యి వేస్తున్నారో మీ క్షయమైన శరీరాల పైన అక్షయమైన శరీరం ఓవర్టేక్ చేస్తుందంట. సో దట్ నథింగ్ విల్ కమ్ అగేన్స్ట్ యూ. ఇప్పుడు ఏది కూడా మీ అగేన్స్ట్గా నిల్చోదంట, కానీ ప్రతి ఒక్క దానిపైన దేవుడు మీకు విజయాన్ని దయచేస్తున్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా.